శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామవహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. కార్తీక శుద్ధ దశమి 10వ రోజులో ఉన్నాం. కార్తీక మాసంలో దశమి చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే ప్రత్యేకంగా కార్తీక శుద్ధ దశమి తులసి పూజ, తులసీమాతకు ప్రత్యేకమైన పూజ చేయాల్సినటువంటి రోజు. ప్రతిరోజు కూడా మనం తులసి చెట్టుకు దీపారాధన చేసి పూజ చేసినప్పటికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజ ఈ రోజున కార్తీక శుద్ధ దశమి. తర్వాత శ్రీ మహావిష్ణువుకు తులసి అమ్మవారికి కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే. చాలా ప్రాంతాల్లో ఉత్తరాదిలో తులసి కళ్యాణం అని చేస్తారు. తులసి శ్రీ మహావిష్ణువు కళ్యాణం. ఆ విధంగా కళ్యాణోత్సవాన్ని జరిపి అన్నదానం చేసేటటువంటి ప్రాంతాలు ఉత్తరాదిలో చాలా ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఆచారం ఏంటంటే ఈ రోజున ప్రత్యేకంగా తులసి అమ్మవారికి పూజా కార్యక్రమం. రోజు చేసినప్పటికి కూడా ఈ రోజున తులసి అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ నామాలు కానీ చదువుకొని బృందాదీపం, బృంద అంటే తులసి, తులసి అమ్మవారు, బృందాదీపం విష్ణు దీపం అని 2 దీపాలు తులసి అమ్మవారికి అటొకటి ఇటొకటి పెట్టేసి కుడివైపున విష్ణు దీపాన్ని ఎడమవైపున బృందాదీపాన్ని పెట్టేసి తులసి దళాన్నే మనం ఆ దీపానికి నైవేద్యంగా పెట్టాలి. విష్ణు దీపం దగ్గర తులసి దళం, దళము అంటే 3 ఆకులు గల కొమ్మ, అట్లా అయితే దళము అంటారు. త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అని చెప్పుకుంటాం కదా మనం. అట్లాగే 3 ఆకులు గల కొమ్మను దళము అంటారు. అట్లాంటి దళము ఒకటి తెంపేసి, అంటే మన తులసి చెట్టు దళాన్ని తీసుకొని దీపం దగ్గర దీపారాధన చేసిన తర్వాత అది నైవేద్యంగా పెట్టాలి ఆ దళాన్ని. దానివల్ల తులసి అమ్మవారు విష్ణు అమ్మవారు సంతృప్తి చెందుతారు అని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. కళ్యాణం జరిపించడం మనకు సాధ్యం కాదు కాబట్టి ఇది ఒక రకమైనటువంటి కళ్యాణమే. దీపారాధన చేసి తులసి అమ్మవారికి అష్టోత్తరం చేసుకొని ఈ రోజున ప్రత్యేకంగా ఏంటంటే తులసి అమ్మవారికి 11 ప్రదక్షిణాలు చేయాలి. 11 ప్రదక్షిణాలు చేసి ఆమెకు ధూపదీప నైవేద్యాలు, తులసి నైవేద్యం అంటే మళ్ళీ పాయసమే, ప్రత్యేకంగా అవసరం లేదు. కొంచెం పాయసాన్ని, అంటే ఈ సమయంలో మనకు ప్రాతకాలంలో పాయసం చేయడం సాధ్యం కాబట్టి పాలు పంచదార, కొన్ని పాలలో కొంచెం పంచదార వేసేసి దాన్ని మనం నైవేద్యంగా పెట్టవచ్చు. ఇదే తులసీమాత పూజ. విష్ణు ఆరాధన కూడా ఇదే. తులసి విష్ణు ఆరాధన కోసం ప్రత్యేకంగా 2 దీపాలు వెలిగించడం, 11 ప్రదక్షిణాలు చేయడం, ధూపదీప నైవేద్యం అంటే అగరబత్తీలు వెలిగించి తిప్పడం, దీపారాధన చేయడం, హారతి ఇవ్వటం, తులసి అమ్మవారికి హారతి ఇచ్చేసి వీలైతే ఒక కొబ్బరికాయ లేదా పాలు పంచదారని నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే పాల సముద్రంలో అమ్మవారు పుట్టారు కాబట్టి పాలంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున గారెలు నైవేద్యంగా పెట్టే ఆచారం ఒకటి ఉంది. తులసి అమ్మవారికి గారెలంటే ఇష్టం అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ఒక ఐతిహ్యం ఉంది. అదేవిధంగా తులసి చెట్టు దగ్గరే మనం ఈ రోజున ఏదైనా భుజించినట్టయితే చాలా శ్రేష్టం.
మనం చేసే ఉపాహారం కానివ్వండి, లేదా మధ్యాహ్నం చేసే భోజనం కానివ్వండి, తులసి చెట్టు దగ్గర కూర్చొని తింటే మంచిది అని కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున తులసి అమ్మవారి పూజ ప్రత్యేకం, తులసి ఆరాధన ప్రత్యేకం, తులసి అష్టోత్తర శతనామావళి లేదా స్తోత్రము, తులసి అమ్మవారికి 11 ప్రదక్షిణాలు, తులసి దీపం, విష్ణు దీపం 1, తులసి దళాన్ని నైవేద్యంగా పెట్టడం, పాలు పంచదార, వీలైతే పాయసం చేయగలిగిన వాళ్ళు, లేదా పాలు పంచదార నైవేద్యంగా పెట్టి ఈ పాలు పంచదారని మళ్ళీ మనం ఏదైనా ప్రసాదంలో వాడుకోవచ్చు, లేదా మనమైనా త్రాగవచ్చు, దాన్ని ప్రసాదంగా పంచిపెట్టవచ్చు. ఈ రోజున కార్తీక శుద్ధ దశమిని భక్తి శ్రద్ధలతో ఆచరించి భక్తులందరూ కూడా కృతార్థులు కావాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ, శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజాభ్య.